కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరిట చేయుడి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సామెతలు 8:14. ఆలోచన చెప్పుటయు లెక్కైన జ్ఞానం ఇచ్చుటయు నా వచనం. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే, నా వల్ల రాజులు ఏలుదు. వచ్చిన బాగా వ్యక్తిగత పరిస్థితులన్నింటిలో మాట చేత కానీ క్రియ చేసేది ఏది చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన పేరుతోనే చేయండి. ఎవరైనప్పటికీ అందరం కూడా ప్రభువుని బట్టి నిలబడగలం. జీవితాలకు ఆయన అన్నింటిలో ఆయన ముందు పెడతాం. చేత కానీ మీ చేత కానీ మీరు ఏం చేసినా ప్రభు యేసుక్రీస్తు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. మనం ఏం చేస్తున్నాం? లక్ష్మీబాబుకి ఇప్పుడు 3 ఏళ్ళు బిడ్డే చదవాలని చెప్పేసి మనందరం తల్లిదండ్రులకి ఎంతో సంతోషం రావాలని కదా. వారి కుమారుడు పుస్తకం పట్టుకొని చదవడానికి బయలుదేరే సమయం ఆసన్నమని గుర్తించారు కదా. సంతోషం. వారి జీవితంలో ఈ దశను వారి కుమారుడికి ఇచ్చింది దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. పెద్దలుగా మనం అంతా ఏం చేయాలా? ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనం కృతజ్ఞతాస్తుతులను మహిమపడతారు. జీవితాన్ని జరిగించాడు కదా. ఇద్దరు న్యాయం చేశాడు. కుమారుడిని ఇచ్చాడు. కుమారుడికి విద్యాభ్యాస స్థాయికి తీసుకొచ్చాడు కదా. అది ఆంటీ గారిని బట్టి వారి పెద్దలను బట్టి దేవుని సూచిస్తున్నాను. దేవుడు ఇట్టిస్తారు స్థాయికి బాబుని తీసుకొచ్చాడు. ఇప్పుడు విద్యాభ్యాసం గురించి జ్ఞాపకం చేసుకుంటే సాంప్రదాయం 9వ అధ్యాయంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. జ్ఞానం రావాలంటే దేవుడు లేనిది జ్ఞానం లేదు. అందుకే 8వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు? దేవుడు జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. తర్వాత 4వ వచనంలో మానవులారా నీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. జ్ఞానం ఎవరు? దేవుడే. జ్ఞానాధారము నేనే. జ్ఞానాధారం ఎవరంట? ఏసే లేకుండా నువ్వు డాక్టర్ అవ్వలేవు అయ్యా. పెద్ద మనిషి డాక్టర్ అవుతా ఉంటున్నావు కదా. కాబట్టి ఏసే ఫస్ట్, తర్వాత నీ చదువు. ఓకే, గుడ్ బాయ్. ఫస్ట్ వీడు అది ముట్టుకునేటప్పుడు ఫస్ట్ బైబిలే పట్టుకున్నాడు. ఫస్ట్ రైట్ హ్యాండ్ తోటి బైబిల్ పట్టుకున్నాడు, లెఫ్ట్ హ్యాండ్ తోటి పెన్ను పట్టుకున్నాడు. ఏనా జ్ఞానాధారం నేనే. చెప్పు, జ్ఞానాధారం నేనే. ఏసయ్యా, చెప్పుయ్యా, నీవే నా ఆధారం.
ఏసయ్య చెప్తావా? చెప్తా వాళ్ళకి ఎవరు చూడనప్పుడు చెప్పు. ఓకే, తర్వాత చెప్పు. రాపిచ్చి చెప్పు. నేను ఒక మాట చెప్తాను, అది గుర్తు పెట్టుకోవాలి. నీకు ఇప్పుడు ఏం తెలియదు అయినా కూడా చేద్దాం. జ్ఞానాధారం నేను అంటున్నాను దేవుడు కదా. జ్ఞానమునకు ఆధారం అవుతాయి. కాబట్టి ఆయన లేని జీవితంలో ఆయన లేని జ్ఞానం మనకు అవసరం లేదు కదా. సొలొమోను మహాజ్ఞాని అని బైబిల్లో రాశాడు. ప్రతి గ్రంథంలో అంటాడు, ఎంత చదివినా కానీ నేను అన్ని పరికించి చూశాను కానీ లెస్సైన జ్ఞానం కూడా దానివల్ల ప్రయోజనం కనపట్టలేదు, కానీ దేవునిలో ప్రయోజనం ఉంది. ప్రతి గ్రంథం చివరిలో అంటాడు, ఎన్ని చేసినా కూడా మానవ కోటికి ఇదే విధి, దేవుని అనుసరించడం తప్పితే ఇంకా వేరే గురువు మనం అనుకుంటాం. ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయాలు చూస్తాం. ప్రసంగి గ్రంథం 12వ ప్రసంగి 12వ అధ్యాయం చివరి 2 వచ్చినారు. 12లో 13 అండి. 12:13. ఇదంతయు వినిన తరువాత తెలియని ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. మహాజ్ఞాని అనబడినటువంటి సొలొమోను అన్ని అయిపోయిన తర్వాత ఫలితం నేను చెప్తున్నాను. జ్ఞానం దేవుడిచ్చాడని నేను దేవుని కోసం నిలబడలేకపోయినటువంటి ఆ యొక్క భక్తిహీనతలో చివరికి నేను తెలుసుకుంది ఏంటంటే, దేవుడు లేనటువంటి జీవితం వ్యర్థమని. కాబట్టి దీని ఫలితం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. కాబట్టి జ్ఞానం మనం విద్యను నేర్పిస్తాము, విద్యాబుద్ధులు నేర్పిస్తాము. ఈ లోకం అంతట్లో మరి అన్ని రకాలుగా పైకి రావాలని మన పిల్లల్ని కోరుకుంటాం. ప్రథమంగా కోరుకోవాల్సింది పిల్లల్ని దేవుని జ్ఞానంలో పెంచాలి. మోషేని దేవుడు తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి 40 ఏళ్ళు విద్యాబుద్ధుల్లో బాగా ఆరితేరాడు కదా. తర్వాత ఆయన మరి దేవుని ప్రణాళికలోనే విద్యాను పారిపోవాల్సి వచ్చిన వ్యక్తిని దేవుడు మళ్ళీ పిలుచుకొని 80 సంవత్సరాల్లో గొప్పగా నాయకత్వం లక్షణాలు దేవుడిచ్చి వాడుతున్నారు. కారణం ఆయన జ్ఞానహీనుడని కాదు, ఆయన జ్ఞానం ఉంది, ఆయన తెలివితేటలు. దేవుడు లేకపోతే నువ్వు పనికి రావురా అని చూపించాడు. 40 ఏళ్ళు చూపించాడు కదా. ఎంత జ్ఞానం సంపాదించినా కూడా దేవుని లేని జ్ఞానం వ్యర్థం. కాబట్టి బాబుని మనం దేవుని జ్ఞానం వైపు నడిపించాలి. సన్నిధుడు నేను అదే చెప్తున్నాను. 15 సంవత్సరాలు పెరిగావు, కానీ ఈ సమయంలో వివేచన కలిగి దేవుడి వైపు చూడాలి. దేవుడు లేనటువంటి జీవితం దేవుడు లేనిది ఏం చేయదు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎంత కాదు మనం అనుకుంటాం కదా. మనం ఎంజాయ్ చేస్తాము, మనం మీద అవుతాము, మనం అన్ని సమకూర్చగలం అనుకుంటాం. కానీ దేవుని ఏర్పాటు దానిలో లేకపోతే మనం ఏం చేయలేము. అది మనం గ్రహించుకోవాలి. కాబట్టి ప్రతి బాబు జీవితంలో దేవుణ్ణి ప్రథమ స్థానంగా ఉంచేందుకు ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులకు నేను ఇచ్చే సలహా. తర్వాత విద్యలో ఉన్నతంగా చదవడానికి పురుకొల్పండి. పురుకొల్పాలి కదా. పురుకొల్పాలా, క్రమశిక్షణలో పెట్టాలా, జ్ఞానం తెలివితేటలు కదా. చదువు యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే క్యారెక్టర్ బిల్డింగ్ కదా. కాబట్టి వాక్యం ద్వారా కూడా క్యారెక్టర్ బిల్డప్ చేయాలి. ఇక్కడ బిల్డప్ అవ్వాలి వాడు అక్కడ లేటెస్ట్ ఎడ్యుకేషన్ సర్కిల్స్ లో క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అని ఒక వీళ్ళు తయారు చేశారు. ఈ మధ్యలో 19th సెంచరీ నుంచి స్టార్ట్ అయింది అది. వాళ్ళు ఏమంటారంటే క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. ఈ లోకపు జ్ఞానంలో పెరగచ్చు, కానీ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అనేది హోమ్లో స్టార్ట్ అవ్వాలి. తర్వాత సండే స్కూల్లో, యూత్లో వారి జీవితకాలం అయ్యే వరకు ఈ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అంతం లేదంటారు. క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అంటే బైబిల్ జ్ఞానం. ఇప్పుడు దీనిలో వాళ్ళు పెరగాలి, దీనిలో వాళ్ళు నిలబడాలి.
వాళ్ళకి వాక్యం నేర్పించాలి సైమల్టేనియస్గా. అటు చదవాలి. ఇది చదవకుండా అదే చదువుతానంటే కూడా సరిగా నిలబడలేకపోతారు. అనేక మీరు ఇంకా చూస్తాం కదా, చదువు బాగా చదువుతారు కానీ జ్ఞానం దేవుని జ్ఞానం లేక నశించిపోతారు కదా. అందుకే నేను అనేది ఏంటంటే జ్ఞానాధారం నేనే దేవుడు చెప్పాడు అన్నమాట. జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానమునకు ఆధారము ఏసేలేంది ఎతి జ్ఞానమైనా మూలము. జ్ఞానం రావాలంటే దేవుని జ్ఞానం కలిగి ఉండకపోతే జ్ఞానం రాదు. మనం అనుకుంటాం నేను కష్టపడతాను, నేను చదువుతాను, నేను చదివిస్తాను, ఇవన్నీ అర్థమే. దీని వెనక మనకు కనపడనటువంటి ఏంటి మన కథలకు గోచరం కానీ దేవుని శక్తి మన బిడ్డల మీద ఉంది. అది దేవుని అడగాలి మనం. ప్రభువా ఆ బిడ్డ పైన దృష్టి ఉంచండి, ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, ఆ బిడ్డ పైన మీ హస్తం ఉంచండి. అందుకే సమూయేలు గ్రంథంలో సమూయేలు గురించినటువంటి వాళ్ళని సమూయేలు గురించినటువంటి మాటలు మనం చదివినప్పుడు సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు 1వ అధ్యాయం 3వ అధ్యాయం జ్ఞానమందు తెలియదు. దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు. 1వ సమూయేలు మొదటి గ్రంథం కదమ్మా. అవునండి. చదవమ్మా, దొరికితే చదవండి. 2వ అధ్యాయంలోనే ఉంటుంది. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 26 నాకు 20 కనబడుతుంది. 26 అనుకుంటా. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. ఈ మాట ఒకసారి మనం గమనిస్తే చాలా లోతుగా అర్థం ఉంటుంది. సమూయేలుని చూడండి మీరు. ఏలీ కుటుంబం యాజకత్వం ఇస్తా ఉంటే ఏలీ తన కుటుంబం దేవునికి వ్యతిరేకంగా దేవుని భయం లేని స్థానంలో పెరుగుతారు. ఏలీ యాజకుడైనా కూడా పిల్లల్ని గద్దించలేక కుటుంబం మీదకి తన మీదకి శాపం తెచ్చుకుంటాడు కదా. అంటే దైవ జ్ఞానంలో దైవ భయంలో పెంచలేకపోయాడు. తర్వాత సమూయేలుకి కూడా పిల్లలు కలుగుతారు. సమూయేలు పిల్లల్ని కూడా న్యాయాధిపతులు చేస్తారు. మాట అంటారు, సమూయేలు నీ వంటి వారు నీ పిల్లలు కాదయ్యా, మాకు రాజు కావాలి. రాజు దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడు దేవుడి దగ్గరికి వెళ్ళి రాజు కావాలంటున్నారయ్యా అంటే అప్పుడు బాధపడతా చెప్తాడు దేవుడితో, అయ్యా చూడయ్యా వీళ్ళు రాజు కావాలంటున్నారు అంటే అలా అంటే సమూయేలు కుమారులు లంచగొంటులు, భక్తి విషయంలో మంచివాళ్ళు, కానీ ఈ లోకపు ధనార్జన పైన వారి మనసు పెట్టి దేవుని వైపు దూరం. కాబట్టి అలాంటి అంటే సమూయేలు తన నమ్మిన దేవుని విలువలను ఆఖరి వరకు కాపాడు. వ్యక్తి యొక్క జీవితం ఎంత సంపాదించో ఎంత ఫ్లరిష్ అయ్యో కాదు, అక్కడ ప్రభు కొరకు ఎంత వెలుగొందారో చాలా కావాలి. మన బిడ్డల్ని ఉన్నతమైన చదువులు ఉన్నత శిఖరాలు ఎక్కాలనుకు ఎంత కోరుకుంటామో అంత ఎక్కువ ప్రభువులో వెలుగొంటారు కోరుకోవాలి. నేను అదే చేస్తాను ఇద్దరి గురించి కాదు. ప్రభా ఎక్కడికైనా తీసుకెళ్ళాను ప్రభా, నీ కొరకు చక్కటి బిడ్డలుగా వెలుగొందే బిడ్డలుగా చేయండి. వారికి ఆ జ్ఞానం రావాలా, నేను తెలుసుకోవాలా, నేను ఎరగాల. మేము తల్లిదండ్రులు మా జ్ఞానహీనత చాలా ఉంటుంది కొన్నిసార్లు. అయినా ప్రభు నువ్వు విడిచిపెట్టాలి, నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయాలి, వాడి గురించి ప్రార్థన చేయాలి, పెంచాలి. క్రమశిక్షణ చాలా క్రమశిక్షణ లేక వాడి ఇష్టానుసారం వాడి జాగ్రత్తలు అంటే మనం వాడిని నష్టం చేసిన వాడు. అలాగని బెత్తం ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి.
తమ్ముడు ఎంత చెప్పాలో అంతవరకు చెప్పాలి. వాడు నర్చరింగ్ పేరెంట్గా ఉండాలి, కంట్రోలింగ్ పేరెంట్గా కూడా ఉండాలి. ఇది చేయాలి. మరీ ఎక్కువ నర్చరింగ్ పేరెంట్గా ఉండి కంట్రోలింగ్ లేకపోతే ఏమవుతుంది? కంట్రోల్ తప్పుతుంది. నర్చరింగ్ పేరెంట్ అంటే వాడు బాగా ఎదగగలిగేటువంటి పేరెంట్గా అంటారు కానీ వెనకాల కృషి ఇవ్వాలి కదా. కాబట్టి నర్చరింగ్ పేరెంట్గా ఉండాలి, కంట్రోలింగ్ పేరెంట్గా ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉన్నంత వరకు ఉంచాలి. తర్వాత మళ్ళీ దేవుని స్థాయిలో కూర్చుని వెళ్ళాలి. అలా కాబట్టి మనం దేవుని అడగాలి, దేవా జ్ఞానాధారం ఏదంటున్నావు, కుమారునికి జ్ఞానం తెచ్చేది. యెహోవా యందు భయభక్తులు కలిగించా జ్ఞానము చేస్తున్నారు ప్రభువా. ఆ కుమారునికి నీవే జ్ఞానం ఇవ్వాలి ప్రభువా. మాట చేత కానీ క్రియ చేత కానీ మేము ఏం చేసినా నీ ముందు పెడుతున్నాం. మా బిడ్డని కృతజ్ఞత ప్రాప్తులు చెల్లిస్తున్నాం. బిడ్డకి 3 సంవత్సరాలు మీరు సహాయం చేశారు. 30 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కాదు, 90 సంవత్సరాలు కాదు, మీరే సహాయం చేయాలి. వారి జీవితం అంతం వరకు మీరే సమూయేలు కలిగిన మంచి పేరు బిడ్డ కలిగింది కదా. సమూయేలు తన అంతం వరకు కదా ఎక్కడ కూడా ఎవరు ఏలేదు చూపలేదు. నేను మీ గాడిదని కానీ మీ ఎద్దుని కానీ ఏదైనా మీకు ఎక్కడైనా నష్టం చేశానా చెప్పండి అంటాడు. ఎలా వచ్చుకుంటా మొదటి సమయంలో అంటాడు. ఎక్కడ మీకు ఏ విషయంలోనైనా నేను మీ దగ్గర కొద్దిగా తీసుకుంది లేదు, మీ దగ్గర నేను ఎక్కడైనా చూపించాను నా మేలెత్తి అంటాడు కదా. అయినా రాజునే జరుగుతుంది. కొడుకులు ధనం విషయంలో పడితే మంచి వాళ్ళే, బిడ్డలు మంచి వాళ్ళు, న్యాయం కొట్టుకు ఇప్పుడు బిడ్డల్ని మనం పెంచగలగాలి. మనకు అప్పగించిన పని ఏంటంటే వీఆర్ ఓన్లీ స్టీవర్డ్స్ ఫర్ ద చైల్డ్. మనం మేనేజర్స్ ఓనర్స్ కాదు. ఆయన కోసం వాడిని. సో మన దేవుడు వాడిని ఆర్కిటెక్ట్ కదా, ప్లానర్, బిల్డర్ ఆయనే. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే ఇది ఇన్స్ట్రుమెంట్. ప్రభావిని ఎలా పెంచాలి, ఏం చదివించాలి, మన గురించి ప్రార్థన చేసి కనిపెట్టుకొని ఇద్దరు